అందరికీ నమస్కారం. చాలా రోజుల నుంచి తెలుగులో వీడియో చేయాలనుకుంటున్నా, అయితే అవ్వట్లేదు. అండ్ పాకిస్తాన్ ఇప్పుడు 4 దేశాలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఒక సైడ్ చూసుకుంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు సతతంగా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ పైన అటాక్ చేస్తున్నారు. రీసెంట్గా కూడా మేము చూస్తే పాకిస్తాన్ ఆర్మీ ట్రైన్ వెళ్తుంటుంది, దానిపైన కూడా అటాక్ చేసి హైజాక్ చేశారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఈ ఇండియా పాకిస్తాన్ అనేది వార్ అనేది అవుతుందో. సో అప్పుడు నార్మల్గా పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ వాళ్ళంతా ఎల్ఓసి దగ్గరకు వస్తారు, అంటే ఇండియా స్టాండప్ ఉంటుంది కదా. సో అప్పుడు ఈ బలూచిస్తాన్ అనేది ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే పాకిస్తాన్లో 4 ప్రావిన్స్ ఉంటుంది. ఒకటి బలూచిస్తాన్, ఇంకొకటి సింధ్, ఇంకొకటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఇంకొకటి పంజాబ్. అయితే డెవలప్డ్ ఓన్లీ పంజాబ్ మాత్రం ఉంటుంది. చాలా అన్డెవలప్డ్ అంటే అది బలూచిస్తాన్. అందుకని బలూచిస్తాన్ కూడా సపరేట్గా కంట్రీ డిక్లేర్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇంకొక సైడ్ చూసుకుంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా కూడా టీటీపీ వాళ్ళు అటాక్లు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ పైన అటాక్స్ ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే ఈ టీటీపీ వాళ్ళు అంటే ఎవరంటే తాలిబాన్లు ఉన్నారు కదా ఆఫ్ఘనిస్తాన్లో, వాళ్ళ తమ్ముళ్ళు అని చెప్పొచ్చు. సో వీళ్ళకి పాకిస్తాన్ ఆర్మీకి పడదు. సో ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఏమైనా ఇండియన్ ఆర్మీతో బిజీ అయితే 100% ఖైబర్ పఖ్తూన్ఖ్వా కూడా ఈ టీటీపీ వాళ్ళు ఆక్యుపై చేసుకునే ఛాన్స్ ఉంది. ఇంకో సైడ్ చూసుకుంటే సింధ్ ఆల్రెడీ ఏం చేశారంటే ప్రొటెస్ట్లు ఎక్కువ చేస్తున్నారు, మాకు సపరేట్ ఇది కావాలని. అండ్ ఇంకొకటి సింధ్లో ఏంటంటే చాలా ఇది ఉంది, నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింధ్ గురించి ఎప్పుడైనా. సో ఇప్పుడు సింధ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇన్ కేస్ వార్ అయితే 9 days దాకా పాకిస్తాన్లో ఆయిల్ రిజర్వ్స్ అనేది ఉంటుంది అనమాట. సో 9 days అయ్యాక వాళ్ళ దగ్గర వార్ చేయడానికి లేదంటే ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ వెళ్ళడానికి కూడా ఫ్యూల్ అనేది ఉండదు. 9 days అరబీ సముద్రాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే పాకిస్తాన్కి ఎక్కడ కూడా ఫ్యూల్ వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. అండ్ ఆల్రెడీ సింధ్ ఫార్మర్స్ ఏమున్నారో వాళ్ళంతా ప్రొటెస్ట్ చేస్తున్నారు. అండ్ ఏ లారీలు కూడా వెళ్ళడానికి అవ్వట్లేదు, వెజిటేబుల్స్ కానీ ఫ్యూల్ కానీ అన్నీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ తగ్గిపోయిందని చెప్పొచ్చు. సో ప్రొటెస్ట్లు అనేది ఎక్కువైతుంది. సో సింధ్ కూడా ఒక సపరేట్ కంట్రీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు సద్యానికైతే 4 స్టేట్లో ఒకే ఒక పాకిస్తాన్ అనేది ఉంటే అది పంజాబ్ ఉంటుంది. పంజాబ్ పేరు పాకిస్తాన్ అని పెట్టుకుంటారా లేదంటే పంజాబ్ అని పెట్టుకుంటారా వాళ్ళే డిసైడ్ చేయాలి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్లో ఏమన్నా మిస్టేక్ ఉంటే దయచేసి క్షమించండి. అండ్ ఈ వీడియోలో ఎడిటింగ్ కూడా ఏం లేదు, దానికి కూడా క్షమించండి. రాను డెఫినెట్లీగా ఇంప్రూవ్ చేసుకుంటే ఎడిటింగ్ కానీ వీడియో ప్రజెంటేషన్ కానీ. ఈరోజు అక్షయ తృతీయ, మంచి రోజు. చాలా రోజుల నుంచి అనుకుంటున్న వీడియోస్ చేయాలి తెలుగులో అని. అయితే నా మదర్ టంగ్ అనేది కన్నడ, నా ప్రొనౌన్సియేషన్ అనేది చాలా వీక్ ఉంటుంది, కొన్ని వర్డ్స్ ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నా. సో అందుకని సరిగా వీడియోస్ చేయడానికి అవ్వట్లేదు. ఎనీవే ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి ఏదైనా కానీ ఈరోజు చేస్తే మంచిదవుతుందని వీడియో చేస్తున్నా, అందరికీ మంచిదవని. అండ్ నా తెలుగులో ఏమైనా మిస్టేక్ ఉంటే దయచేసి క్షమించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.